రాయదుర్గం మున్సిపల్ సర్వసభ్య సమావేశం రచ్చరచ్చగా మారింది. జగనన్న సొంత డబ్బులేమీ ఇవ్వలేదని, ప్రభుత్వం డబ్బులతో అభివృద్ధి చేశానని కాపు రామచంద్రారెడ్డి సర్వసభ్య సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడవారితో ఎలా మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడు అంటూ మున్సిపల్ చైర్పర్సన్ పోరాల శిల్ప ఫైర్ అయ్యారు. సొంత డబ్బు ఖర్చు పెట్టి పనులు చేసినట్లు డబ్బా కొట్టుకుంటే నమ్మడానికి ప్రజలు ఏమి పిచ్చోళ్లు కాదన్నారు. నీ నిజస్వరూపమేంటో అందరికీ తెలుసని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై శిల్ప మండిపడ్డారు. నేను ఎమ్మెల్యేగా టోటల్ నియోజకవర్గంలో ఎవరు పట్టించుకున్నారు? స్ట్రీట్ లైట్లు లేకపోతే ఎవరు పట్టించుకున్నారు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. 200 లైట్లు ఫుల్ సెట్ తెచ్చించడం నేను. నా పేరుతో లైట్లు వెళ్తా ఉన్నాయి. ఈరోజు రాయకుండా సొంత డబ్బులతో ఇచ్చింది చెప్పండి. మున్సిపాలిటీ ఉన్నాయండి 200 లైట్లు ఎవరు ఇస్తారా? నా కూడా కంప్లైంట్ సరిపడుతుంది. కంప్లైంట్ ఇచ్చే మొదలు పెట్టారు కదా. రాయదుర్గంలో ఒక పెద్ద ప్రత్యేకమైన సందర్భాలు. నేను ఒక ఎమ్మెల్యేగా, ఒక గవర్నమెంట్ విప్పుగా, ఎక్సెప్షన్ మెంబర్ గా నా ప్రివిలేజ్. నేను మాట్లాడే వరకు తర్వాత ఎవరు ఎంతైనా మాట్లాడుకోండి, నాకు అనవసరం. మున్సిపల్ చైర్మన్ పరిస్థితి నా పరిస్థితి. నేను ఒక ఎమ్మెల్యేగా టోటల్ నియోజకవర్గంలో ఎవరు పట్టించుకున్నారు? స్ట్రీట్ లైట్లు లేకపోతే ఎవరు పట్టించుకున్నారు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. 200 లైట్లు ఫుల్ సెట్ తెచ్చించడం నేను. నా పేరుతో లైట్లు వెళ్తా ఉన్నాయి. ఈరోజు రాయకుండా సొంత డబ్బులతో ఇచ్చింది చెప్పండి. మున్సిపాలిటీ ఉన్నాయి.